కావలసిన వర్తమానం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలు, 27 వచనాల్లో 2 మార్లు మీ హృదయములను కలవరపడనీయకుడి అని చెప్తూ వచ్చిన మాటకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఆ దినములో శిష్యులు అడిగిన ప్రశ్నకి మీరు సమాధానంగా చెప్తూ వచ్చిన వారుగా ఉన్నారు దేవా. ఈ దినంలో అది మాకు కూడాను దేవా, నిన్ను ఎందుకు స్తుతించాలో, ఎందుకు గణపరచాలో, ఎందుకు ఆరాధించాలో అనే విషయాలను తెలియపరచుకొనగలటకు, దానిలో దాచబడి ఉన్న మర్మాలను గ్రహించుటకు నీ యొక్క ఆత్మీయమైన నేత్రాన్ని తెరిచి దేవా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకుంటున్నాం దేవా. వాక్యంలో దాచబడి ఉన్న మర్మాలు గ్రహించగలుగుటకు మాకును శక్తి దయచేయమని వేడుకుంటున్నాం. నా నోటికి మీరే బూరగా ఉండి మీరే నడిపించి దేవా, వినరవారు దేవా సంతృప్తికరమైన రీతిలో నిన్ను స్తుతించి గణపరిచేవారుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని నీకే మహిమగంత ప్రభావం చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ మనం చూసినట్టయితే మొట్టమొదటిసారిగా 14వ అధ్యాయం 1-2 వచనాలు ఏమంటున్నాడు? మీ హృదయములను కలవరపడనీయకుడి. ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనం చూసినట్టయితే 13వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చదువుతారా? సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావు అని ఆయన అడగగా, యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవు ఇప్పుడు నా వెంట రాలేవు, కానీ తర్వాత వచ్చేదాన్ని. అంటే దాని అర్థం ఏంటి? నేను వెళ్ళుచున్న చోటికి ఇంకా సమయం ఆసన్నం కాలేదు కాబట్టి, అంటే ఇంకా శిలువ కార్యం జరగలేదు. తండ్రి అయిన దేవుడు శిలువ కార్యం జరిగించి ఈ లోకంలో ఉన్న పాపం నుంచి, శాపం నుంచి విడుదల, విమోచన ఇచ్చిన తర్వాత 40 దినముల తర్వాత నేను అక్కడికి వెళ్తాను. నేను వెళ్ళే స్థలానికి నీవు రాలేవు అని అంటే ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? శిలువ మీదకు వెళ్ళబోతున్నాడు. ఆ గొల్గోత కొండ మీద తన ప్రాణాన్ని అర్పించడానికి వెళ్ళబోతున్న సమయం అది. ఆయన ప్రశ్న ఏంటి? అమ్మా దేవుడా, ఇన్నాళ్ళు ఈయనతో తిరిగాం మేము, మాకు చెప్పకుండా నేను ఒక్కడే ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, ఎక్కడ ఇల్లుందేమో అనే డౌట్ వచ్చిందేమో. పేతురు చాలా ఏమంటారంటే తొందరపాటు మనిషి. అదే తొందరపాటుతో ఏమన్నట్టు నీవు ఎక్కడికి వెళ్ళొచ్చున్నావు అని ఆయనను అడిగేశాడు. మరి చెప్పేదాకా ఓపిక పట్టాలి కదా, పట్టలేదు, ఓపిక లేదు. మనకంటే చాలా తొందరపాటు మనిషి పేతురు. ఆ విధమైన రీతిలో అడిగినప్పుడు దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఆయన ఇక్కడ వాగ్దానం ఏమంటే, మీ హృదయములను కలవరపడనీయకుడు, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. అంటే నేను మరలా తిరిగి వస్తానని. ఇక్కడ శిరోకార్యం జరిగిస్తాను, పునరుద్ధాన శక్తితో లేస్తాను, పాపంలో శాపంలో ఉన్నవారిని విడిపిస్తాను, తిరిగి దేవుని యొక్క కుడిపార్శ్వానికి వెళ్తాను, మరలా వచ్చేది అనేది 2వ రాకడ గురించి చెప్తూ వచ్చినాడు. ఆ 2వ రాకడ సమయంలో మీకు ఇక్కడ ఇల్లులు ఉన్నా లేకపోయినాను పర్వాలేదు, అదే పేతురు గారు చెప్పిందే మనకు చెప్తున్నాడు. ప్రశ్న వేసింది ఎవరు? పేతురు గారే కదా. ఇక్కడ పేతుర్లు ఎవరు లేరు కదమ్మా, పీటర్లు లేరు. సంతోషం, ఎందుకంటే ఆ పీటర్ ఉంటే ఆయన బాధపడతాడు. ఆ విధంగా తన శిష్యులతో చెప్పిన మాట ఇప్పుడు మనకు కూడా అనువర్తించేలాగా యోహాను, ఆయన శిష్యులలో చిన్నవాడైన యోహాను ఈ సువార్తలు దాన్ని పొందుపరుస్తూ వచ్చినవాడుగా ఉన్నాడు. ఆ దినము అనగా క్రీస్తు శకము 33 సంవత్సరాల క్రితమే ఇది రాయబడ్డది. ఎందుకంటే ఇంకా క్రీస్తు ప్రభు సిలువ వేయబడలేదు. 33 సంవత్సరాల సమయంలో ఆయన సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడై లేచాడు, పునరుద్ధాన శక్తిని పొందాడు, 40 దినాలు అందరికి కనపడ్డాడు, వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు వెళ్ళాడంటే ఇప్పుడు చెప్తున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, అవి మీ కొరకే. నేను వెళ్ళేది అక్కడ ఉండడానికి కాదు, నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తానంట. పరలోక నివాస ఏర్పాటు కొరకుని మిమ్మల్ని చేసి మిమ్మల్ని తీసుకెళ్తానంటాడు. ఆ యొక్క పరలోక రాజ్యంలో నిత్యం నివసించేవారుగా ఎట్లాగైతే భూమి మీద ఉన్నప్పుడు నాతో సంచరిస్తూ వచ్చినవారుగా ఉన్నారో, పరలోకంలో కూడా మీరు నాతో ఉండాలనే ఏకైక కోరికతో ఏమంటున్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీ హృదయములను కలవరపడనీయకండి. నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అనుకుంటున్నారేమో,
మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోను. మీ కొరకు ఇల్లు కట్టడానికి అక్కడికి వెళ్తున్నానే. నాకు నివాస స్థలం ఉన్నది అక్కడ. తండ్రి కుడిపార్శ్వంలో నా సింహాసనం ఉన్నది. మీకు కావాలని, మీ కొరకు మీరు నాతో నిత్యము ఉండాలనే ఏకైక కోరికతో దేవుడు ఏం చేస్తాడు? తన చేత సృష్టింపబడిన ప్రతి వాడు తన యొక్క సృష్టి అంతంలో కూడాను తనతో ఉండాలని ఏకైక కోరిక సృష్టికర్త అయిన దేవునికి. అది నెరవేర్చడానికి మిమ్మల్ని మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానంటాడు. ఇక్కడ మరి రెండోసారి ఏమన్నాడంటే 27వ వచనంలో ఏమన్నాడు? ఇక్కడ శాంతి అనేది దేవుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక శాంతికరమైన మరి మనిషిగాను ఆత్మగాను దేవుడు ఇక్కడ పంపించి వెళ్తున్నాను, అక్కడ ఇల్లు కోసం వెళ్తున్నానని చెప్పాడు. ఈ కొనసాగింపు గురించి ఇక్కడ రెండో మారు నేను లేనని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. ఆయన కొనసాగింపజేస్తాడు. ఆయన ఏం చేస్తాడంట? ఆయన సొంతంగా ఏమి చెప్పాడు? ఆయన నావి చూసినవి, కన్నన వాటిని, వినిన వాటిని మాత్రమే మీతో చెప్తాడు. ఈజ్ గోయింగ్ టు టీచ్ ద లెసన్స్ టు ద పీపుల్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క పిల్లల యొక్క ఆయన ఒక పాఠం ఉపాధ్యాయుడిగా ఏం చెప్తాడంట? క్రీస్తు ప్రభు ఏం చేశాడో, ఏం చూశాడో దాన్ని మాత్రమే చెప్తాడు, కానీ ఇంకా ఆయన ఏమీ చెప్పాడు. పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క మూడవ రూపం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వం అనగా త్రియేక దేవునిలో మూడో భాగము, మూడవ రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన యొక్క ఆధీనంలోనే మనం నడుస్తున్నాం. క్రీస్తు ప్రభు తన కార్యాన్ని చేసి వెళ్ళిపోయినాడు, ఈయనకు అప్పగించాడు. పరిశుద్ధాత్మని అప్పగించి వెళ్ళిపోతూ వచ్చినవాడుగా ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ఇంకా ఎవడన్నా మిగిలినట్టుంటే పరిశుద్ధాత్మ వచ్చి ఏం చెప్తాడంట? యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో అనుకుంటా ఏమంటాడు? ఆయన వచ్చి పాపంని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకమును ఒప్పింపజేయను, ఒప్పుకొనజేయను. అంతేనా? అంటే ఇంకా ఎవరైనా రక్షణ లేనివారుగా ఉన్నట్టయితే ఆ కార్యాన్ని చేయడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి శాంతి రూపంలో మీకు ఇస్తున్నాను. మీ హృదయములో కలవరపడాల్సిన అవసరం లేదు. నివాసం గురించి కలవరపడొద్దు, కొనసాగింపు గురించి కూడా కలవరపడొద్దు అని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశాన్ని ఆ విధమైన రీతిలో తెలియపరుస్తూ వచ్చిన వారుగా ఉన్నారు. మనం చూసినైతే క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆదరణకర్తగా క్రీస్తు ప్రభువే వర్ణించుచు వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి ఒప్పచెప్పి వెళ్ళిపోతారు కొనసాగింపు కొరకు. మిగిలిన కార్యక్రమం ఈ దినములో యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత రక్షణ విడుదల పొందిన వాళ్ళు లేరా? ఏం సాల్మన్ లేరా? ఉన్నారు కదా. ఆ కార్యం జరిగించి పరిశుద్ధాత్మ దేవుడే. మెయిన్ కార్యం జరిగించింది క్రీస్తు ప్రభు లోకం నిమిత్తం. అయితే దేవుడు ఆయనకి తండ్రి అయిన దేవుడు తనకిచ్చిన కార్యాన్ని ముగించుకొని వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నది కాబట్టి ఆయన శిష్యులు చూస్తుండగానే ఆ బేతనియా అనే ప్రార్థన మందిరం దగ్గర ఆరోహణమై వెళ్ళిపోతాడు. 40 దినములు అందరికీ కనబడిన తర్వాత ఆరోహణమై వెళ్ళిపోతాడు. తండ్రి యొక్క కుడిపార్శ్వంలో కూర్చొని ఈ యొక్క యుగాంతము తర్వాత తన బిడ్డలైన వారు వచ్చినప్పుడు వారికి నివాస స్థలాలనే తండ్రి కుమారుడు ఇద్దరు అక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది. ఇక్కడ ఇంకా విశ్వాసులను కొనసాగింపజేసి నూతనమైన రీతిలో విశ్వాసాలను జనయింపజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. ఆయన ఏమిస్తాడంట? ఆనందాన్ని. ఏం ఆనందము? లోకం ఇచ్చినట్టే ఆనందం కాదు. ఈ లోక సంబంధమైన ఆనందం ఏముంటుందమ్మా? ధనం ఉంటే ఆనందం ఉంటుంది, హోదా ఉంటే ఆనందం ఉంటుంది, శక్తి ఉంటే ఆదానం ఉంటుంది. ఏదో లోక సంబంధమైన భౌతికమైన వనరులు కలిగితే ఎంతో సంతృప్తికరమైన ఆ జీవితం అనుకుంటాం. అది లోక సంబంధం వరకే. అక్కడనే బ్రాకెట్లో పెట్టుకోండి, లోక సంబంధమైన వరకే. ఏంటి పరలోక సంబంధమైన వనరులు పొందినప్పుడు ఇక్కడ కన్నా మించిన ఆనందం పరలోకమందు ఉంటుందంట.
ఆ యొక్క ఆనందాన్ని మీకు ఒప్పజెప్పిపోతున్నాను. ఆ ఆనందంలో ఏ విధంగా ప్రవేశించాలో ఆయన మీకు తెలియజేస్తాడు. నేను వచ్చినప్పుడు ఆయన మేము కలిసి మిమ్మల్ని పైకెళ్ళి తీసుకెళ్ళిపోతాము. అందుకని మీ హృదయములను కలవరపడనీయకుడు. అయ్యా మేము చనిపోయినాక ఏమైపోతామో, అయ్యా మీ దేవుడిని నమ్ముకున్నందుకు మాకు ఇలాగైపోయింది అలాగైపోయింది అని చెప్పేవారు లేరమ్మా? ఉన్నారు. నమ్మకం ముందే బాగుంది, నమ్ముకున్నాక అన్ని కష్టాలు వచ్చినట్టే వస్తాయి. లోకంలో కష్టాలు పడకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేవని శిష్యులకే చెప్పాడు ఆయన. శ్రమలు అనుభవించాలి, శ్రమలు అనుభవించకుండా పరలోక రాజ్యం ప్రవేశము అంత సులువు కాదని చెప్పినాడు. శిష్యులకే చెప్పినాడు. తను వెంబడించే మారు మనసు పొంది మరి పాప క్షమాపణ పొంది విడుదల విమోచన పొందిన వారు కూడా మనకు కూడాను అది వర్తింపబడేదిగా ఉన్నది. మనం చూసినట్టయితే ఇదే విషయాన్ని మనం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి ఒక కొత్తదైన రీతిలో మాట్లాడుతూ వచ్చినవాడుగా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక మనం చూసినట్టయితే 1వ అధ్యాయం చూడండి, 1వ వచనం చదవండి దయచేసి. శరీర పునరుద్ధానుడైన అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి, ఈ పరిశుద్ధాత్మ ఎవరు కాదు, పునరుద్ధాన శక్తిని పొందిన 3వ రూపమే పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. పునరుద్ధాన శక్తిలో ఏముంది? పరిశుద్ధపరిచే బ్యాలెన్స్గా ఎవరైతే ఇంకా పరిశుద్ధపరచబడలేదో వారి కొరకు కొనసాగించే పరిశుద్ధతను మిగిల్చుకొని 3వ వ్యక్తిగా త్రిత్వములో పరిశుద్ధాత్మ దేవుడుగా క్రీస్తు ప్రభువే సబ్స్టిట్యూషన్గా కనబడుతూ వస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మను బట్టి దేవుడు కుమారుడుగాను ప్రభావంతోనూ నిరూపింపబడని. ఇక్కడ చూడండి, పునరుద్ధానుడైనందున యేసుక్రీస్తు ప్రభువు తాను చెప్పిన విధంగా 3వ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు ఈ యొక్క శక్తిని పొందాడు. దాన్ని మనకు పరిశుద్ధాత్మ దేవుడు 3వ వ్యక్తిగా మనకు అప్పగించి వెళ్ళినాడు ఇంకా మిగిలిన కార్యాలు జరిగించడానికని అపోస్తలుడైన పౌలు ఆ రోమీలకు రాసిన పత్రికలో తెలియపరుస్తూ వచ్చినాడు. మనం చూసినట్టయితే పాత నిబంధనల కాలం నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? విశ్వాసులను పాపము నుండి లోకము నుండి వేరుపరిచి దేవుని దగ్గరికి తేబడడానికి మరి లేక సేవకులుగా ఏర్పాటు చేయబడడానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు కూడా ఉన్నాడు, లేడని కాదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆది నుంచి అంతం వరకు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుళ్ళుగా ఉన్నారు. కాబట్టి ఏం చేస్తున్నారు? పాత నిబంధన కాలంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనం చూసినట్టయితే నిర్గమకాండం చూడండి, 19వ అధ్యాయం 5-6 వచనం చదవండి. నిర్గమకాండము. దేవుడు మోసే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశాన్ని మోసే ద్వారా తెలియపరుస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయము 5-6 వచనాలు. కాగా చూడండి, పరిశుద్ధ పరచబడాలంటే ఏమి కావాలని అడుగుతాడు? కాగా మీరు నా మాట శ్రద్ధగా వినాలి. వినేటప్పుడు ఎలా వినాలండి? అశ్రద్ధగా వింటే, శ్రద్ధగా వింటేనే ఎక్కుతాం లేదు మనకి. అశ్రద్ధగా వింటే ఎక్కుతుందిరా? పరీక్షలు రాస్తే పాస్ అవుతామా? అది మన పరీక్ష ఏంది? పరలోక పరీక్ష. అశ్రద్ధ చేసినామనుకో 0 మార్క్స్. ఏమంటారు? శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలో దేవుడు ఒక స్వకీయ సంపాద్యంగా చేయడానికి పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఇది. వాళ్ళు విడిపింపబడ్డారు, ఐగుప్తు నుంచి దాసత్వం నుంచి విడిపింపబడ్డారు మోసే ద్వారా. విడిపింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని వారిని పరిశుద్ధపరుస్తున్నాడు. ఎందుకు? ప్రత్యేకపరుస్తున్నాడు.
వారు ఐగుప్తు దాసత్వం నుంచి విడిపింపబడిన తర్వాత వారు ఒక ప్రత్యేకింపబడిన జనాంగముగా ఉన్నారని తెలియపరచబడడానికే ఆ విధమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? మరొక అమ్మా, సమస్త దేశంలో మీరు నాకు స్వకీయం అనగా సొంత ఈ స్వకీయ సంపాద్యాన్ని ఆది నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికి పరలోకమందు అనేక నివాసాలు ఉన్నాయని చెప్పాడే, వాటి గురించి ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రభు చెప్పిన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తా లేడు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కలెక్షన్ జరుగుతూనే ఉంది, సపరేషన్ జరుగుతూనే ఉంది. ప్రత్యేకింపబడి స్వకీయ సంపాద్యం అంటే దేవుని యొక్క సొంత ఆస్తి. మన ఆస్తికర్త అయిన దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? హాస్పిటల్ ఉన్నాడు, పరలోకమందు ఉన్నాడు. ఆయన నివాస స్థలం అది. అక్కడ మనల్ని తీసుకెళ్తాన్నాడు ఆది నుంచి. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు కొత్త నిబంధనలో వచ్చిందని అనుకుంటారు అందరూ. అది క్లియర్ కట్గా తెలవడానికి అపోస్తలుడైన పౌలు ఆ యొక్క సందర్భంలో ఉంటూ పరిశుద్ధాత్మ దేవుని మనకి డొనేషన్గా అంటే సబ్స్టిట్యూషన్గా ఇచ్చి వెళ్ళినప్పుడు ఆయన గురించి స్టడీ చేస్తూ రాస్తూ తెలియపరిచిన మాటలు ఇవి. అరే బాబు, ఆ రోమ సంఘాన్ని చెప్తాడు ఆయన. ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి ఉన్నాడు. ఇంకేమన్నాడు అమ్మాదే? చదువమ్మాదే. చూసారా? అంటే సమస్త భూమియు నాదే కదా. అంటే సృష్టి మొదలుకొని సృష్టి అంతం వరకు అధికారము, ఆధిపత్యము, పాలన నాదే కదా అంటున్నాడు. ఇంకేమన్నాడమ్మా? చూసారా? యాజక రూపం సపరేషన్ చేసినప్పుడు కొందరిని యాజకులుగా వాడుకుంటాను అంటున్నాడు. ఇంకా యాజక రూపమైన రాజ్యం పరలోకమంది ఇక్కడ యాజకులుగా తీసుకున్నాడు. లేవి సంతతి వారిని యాజక ధర్మము నిర్వర్తించడానికి సపరేటెడ్ పీపుల్ అని చెప్పాడు. వారు ప్రత్యేకింపబడిన ప్రజలు, పరిశుద్ధపరచబడినాకనే యాజక ధర్మం వారు నిర్వర్తించాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం జరిగినాకని. అది తెలియడానికే ఇది చెప్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ విధంగా చూసినట్టయితే అదేవిధంగా చూస్తే లేవీ కాండము 11వ అధ్యాయం 45, 44, 45లో కూడా లేవీలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా అభిషేకించాడో, ప్రత్యేకపరిచాడో చూడండి. లేవీ కాండము 11వ అధ్యాయం 44, 45 వచనాలు. నేను మీ దేవుడైన యెహోవాను. ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడు కనుక. చూసారా? పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడా లేడా? ఏం బాబు, ఉన్నాడా? కొత్త నిబంధనలోనే వచ్చాడా? యోహాను సువార్త 14 మనకి డొనేట్ చేసి వెళ్తానన్నాడే. ఎందుకు చూపిస్తున్నానంటే ఆది అంతము లేనివాడు మన దేవుడు, త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. వారి వారి సమయాలను బట్టి, అవసరతలను బట్టి వారు వస్తారు, ఆ యొక్క పని ముగిస్తారు, మిగిలిన కార్యాన్ని ఎవరికో ఒకరికి అప్పగించి వెళ్తారు. ఆ విధమైన రీతిలో నూతన నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రభు రక్షణ, విడుదల, విమోచన ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని అక్కడ మన కొరకు ఉంచాడని, ఆయన మీకు ఆనందాన్ని, శాంతిని ఇచ్చేవాడుగా ఉంటాడని చెప్తూ వచ్చిన వాడుగా ఉంటాడు. వారిని చూడండి, లేవీలను నీ దేవుడ యాజక ధర్మము నిర్వర్తించేవాడు ఎలాగా ఉండాలి అని పరిశుద్ధాత్మ అయిన దేవుడు ఏం చెప్తాడు? నేను పరిశుద్ధుడును కనుక మీరును. అదే విషయాన్ని క్రీస్తు ప్రభు ఏం చేశాడు? పరిశుద్ధమైన జననం, పరిశుద్ధంగా జీవించినాడు, సిలువ కూడా పరిశుద్ధంగా వేయబడినాడు. ఆయన యందు ఏ దోషము, ఏ లోపము, ఏ శాపము, నా యందు పాపం ఉందని ఎవడైనా నిరూపించగలుగుతాడని ప్రశ్నించినప్పుడు ఎవడు నిరూపించలేకపోయినాడు. అదేవిధంగా ఆయన సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడై లేచినా కూడా పరిశుద్ధాత్మనే ఉన్నాడు. పునరుద్ధాన శక్తిలో పరిశుద్ధాత్మను పొందినవాడుగా ఉన్నాడు. ఎందుకంటే మానవ రూపంలో వచ్చినాడు కాబట్టి ఆ పునరుద్ధాన శక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు నింపబడినాడు. ఆయన మనకు వదిలిపెట్టి వెళ్ళినాడు. అయితే కారణం ముందు నుంచే ఉన్నాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పది. మన కొరకు సృష్టిని చేశాడు, సృష్టిలో ఉన్న సమస్తాన్ని సృష్టించాడు. అవి తినండిరా, ఉండండిరా బాబు అంటే ఆదాము అవ్వలు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని యొక్క
వాగ్దానాలను తిరస్కరించడం వల్ల శాపగ్రస్తులు అయిపోయినారు. 3వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం 18వ వచనంలో. ఆ విధమైన రీతిలో మనముగా తప్పు చేసినాం. దేవుడిలో ఏ తప్పు కానీ ఏ ఆలోచన కానీ లేదు. మనం ఆయన నా మాట విని జాగ్రత్తగా విని దానిని అనుసరించి నడవడం అంటే ఆయన మార్గంలో నడవాలి. అదే అంటాడు, నేనే మార్గము, నా యొక్క మార్గంలో నడిచినట్టయితే అది సత్యము. నేను సత్యమైన దేవుడు, ఆ సత్యమైన దేవుడిని ఆయన నిన్ను నిత్యమైన జీవితాన్ని తీసుకెళ్తాను. నేనే మార్గము, సత్యము, జీవం. అది పరిశుద్ధాత్మ దేవుడు గైడెన్స్ ఆ నిత్య జీవానికి వెళ్ళే వరకు ఉండాలని మీ హృదయములను 2వ మారు ఎందుకు చెప్పాడంటే మీ హృదయములను కలవరపడనీయకుడి. ఎందుకంటే నా శాంతినే మీకు అనుగ్రహిస్తానంటే నేనే పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాను, అనుగ్రహిస్తున్నాను. ఒక సబ్స్టిట్యూషన్ని ఏమంటారమ్మా దాన్ని? సబ్స్టిట్యూషన్ అంటే మారుగా, నాకు బదులుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు ఇస్తున్నాను. ఆయన మిగిలిన కార్యాలు ముగిస్తాడు, నా యొక్క 2వ రాకడ వరకు ముగిస్తాడని పౌలు గారు క్లియర్గా చెప్తూ వస్తున్నాడు. మనం చూసినట్టయితే కొత్త నిబంధనలో చూసినట్టయితే అపోస్తల కార్యము 9వ అధ్యాయం చూడండి, 13-16 వచనాలు. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 13వ వచనం చదవండి. పాస్ట్కి చదవాలమ్మా. ఇక్కడ చూసినట్టయితే దమస్కుకి వెళ్ళే మార్గంలో సౌలుకి దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు అతడు తన యొక్క దృష్టిని కోల్పోతాడు. తన యొక్క ఆత్మీయమైన నేత్రం తెరవడానికి అననీయ అనే ఒక నీతిమంతుని పంపడానికి దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అతనికి సెలవిచ్చాడు, అననీయ నువ్వు పలానా దగ్గరికి వెళ్ళు అంటే ఆయన ఏమంటున్నాడు, ఈ మనుష్యుడు ఎలాంటోడు? అపోస్తుడైన పౌలు చరిత్ర అంతా దేవునికి చెప్తాడు. అంటే దేవుడికి తెలియదు అనుకొని చెప్తూ వస్తున్నాడు. ఏమన్నాడమ్మా? అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ సియోను మందిరం పరిశుద్ధ స్థానంలో ఉన్న ప్రజలందరినీ ఏం చేశాడంట? అమ్మా ఎంతో కీడు. దాన్ని ఆ కీడును కొలవలేము, పొడుగు కొడగలేము, వెయిట్ వేయలేము. ఎంత కీడు చేశాడంటే లెక్కలేనంత కీడు. తనకు మించి 100 రెట్లో 1000 రెట్లో చేసుంటాడు. అలాంటి వ్యక్తిని వెళ్ళి పరిశుద్ధపరచమని నన్ను చెప్తావా అని అంటే ఏమంటాడు చూడండి కిందకి దేవుడు. పోనీ కిందకి చదవమ్మా, 16వ వచనం చదువు. ఇతడు నా నామము కొరకు. ఇప్పుడు ఆయనకి అసలు ట్రీట్మెంట్ని చూపిస్తాను. నువ్వు వెళ్ళి ఆయన యొక్క ఆత్మీయమైన అయితే గుడ్డితనం కలిగిందే, కండ్లకు పొరలు వచ్చింది, శరీర సంబంధమైన కండ్లకి పొర తీసేస్తే ఎప్పుడైతే శరీర సంబంధమైన కంటి పొర తీయబడిందో ఆత్మ సంబంధమైన పొర నేత్రం కూడా తెరవబడేది. అందుకే అంటాడు నా ఆత్మీయమైన నేత్రము తెరవబడినది అంటాడు ఆయన. ఆత్మ సంబంధమైన నేత్రము ఎప్పుడైతే ఆ దైవజనుడు అననీయ వెళ్ళి అతనికి దేవుడు చెప్పిన విధంగా ప్రార్థించినప్పుడు లేచినప్పుడు అతను నిల్చొని ముందుకు వెళ్ళే పరిస్థితి ఏ విధంగా ఎందుకు ఏర్పాటు చేశాడో కూడాను దేవుడు అననీయ గారికి చెప్తూ వస్తున్నాడు. నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాలో. ఎందుకంటే ఎంతమందికి కీడు ఎంచలేని కీడు చేసి వచ్చాడో అవన్నీ ఎన్ని శ్రమలు అంటే అవన్నీ అనుభవించాలి. అందుకే నియమించిన అనుభవించినప్పుడు నేనెవరో ఆయనకు తెలుస్తుంది. కాబట్టి నేను ఆయనను ఈ యొక్క మార్గము గుండా శిక్ష గుండా ప్రయాణింపజేస్తూ అతన్ని పరీక్షించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మను కొనసాగిస్తాడా లేకపోతే ఈ బాధలు తట్టుకోలేకపోతే మధ్యలో వదిలేసి పారిపోతాడా అని పరీక్ష కోసం అన్నమాట. మనకు కూడా అంతే చేస్తాడు దేవుడు. నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించవాలి నేను అతనికి తెలియపరచదని అంటాడు. తర్వాత చదవమ్మా 9వ అధ్యాయము 17-19 చదువు. ఇప్పుడు 17వ వచనం చదవమ్మా.
అమ్మా అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి, చూసారా, పరిశుద్ధాత్మ కార్యం జరగాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన అభిషేకింపబడిన ఒక వ్యక్తి వెళ్ళి అతని మీద ఏం చేశాడమ్మా? చేతులుంచి, సౌలా సహోదరుడా ఏమన్నాడు చూసావా? ఇంకా ఆయనలో మార్పు రాకముందే పరిశుద్ధాత్మ కార్యం ఏ విధంగా మాట్లాడుతుంది? సౌలా సహోదరుడు అంటే అననీయ పరిశుద్ధుడు. పరిశుద్ధ కార్యం జరిగించడానికి వెళ్ళిన ఆయన ఏమంటున్నాడు? సౌలా నా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువు అయిన యేసు నీవు దృష్టి పొంది చాలమ్మా. చూసావా, ముందుకు మిషనరీ కార్యక్రమం జరగాలంటే సేవకులందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవడు కాడే సేవకు వచ్చేసి దేవుడు పిలిచాడు. దేవుడు పిలిస్తే పరిశుద్ధాత్మ దేవుడు పిలిచిన వాడు వాక్యం వేరేగా ఉంటుంది. తనకు తానుగా అభిషేకింపబడిన స్వకీయ సంపాద్యంగా చేయబడని వచ్చి నిలబడి చెప్తే వేరేగా ఉంటుంది. తేడా తెలిసిపోతుంది మనకి. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఎందుకంటే అనేకులను పరిశుద్ధాత్మ శక్తిని తెలియపరిచి పరిశుద్ధాత్మ దేవునిలోకి నడిపించడానికి పౌలుని ఏర్పాటు చేశాడు. అది ఆయన సాక్ష్యం. పరిశుద్ధాత్మ గురించి అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉండి పౌలుగా మార్చబడిన తర్వాత తన యొక్క సాక్ష్యం అది. అందుకే ఏమంటాడు? 26వ అధ్యాయం అపోస్తల కార్యం 16-18 మధ్యలో ఏముంటుందంటే, అగ్రిప్ప రాజు ముందు ఏం చెప్తాడంటే, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన దేవుని యొక్క వెలుగులోనికి, సాతాను యొక్క ఆధీనంలో నుంచి దేవుని యొక్క ఆధీనంలోనికి నన్ను తీసుకొచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎక్కడ తీసుకొచ్చాడంట? పరిశుద్ధ పరిచిన తర్వాత ఎక్కడికి తీసుకొచ్చాడు? మనల్ని కూడా చీకటిలో జీవించిన వారం అయినప్పుడు, సాతాను యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు, మనకు రక్షణనిచ్చిన శిల్వ కార్యం చేసి దేవుడిచ్చిన రక్షణ ద్వారా విడుదల విమోచన ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడే పరిశుద్ధతో కొనసాగలుగుతాం. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే ఆరాధన చేసినప్పుడు అందులో ఆత్మలో సత్యాలు, ఈ సత్యాలు బయటకు వస్తాయంట. మనం ఆరాధన చేస్తాం, ఏం చేస్తాం? అయ్యా నాకు మొన్న కారు అడిగితే ఇచ్చేసావు, ఉద్యోగం అడిగితే ఇచ్చేసావు, మా పిల్లగాడికి పెళ్లి కావాలంటే చేసావు, ఉద్యోగం వచ్చేసింది. ఆ లోక సంబంధమైన వనరుల గురించి, పరలోక సంబంధమైన నిత్యమైన వనరుల గురించి మనము ఆత్మలో సత్యం లేదంటే అది. దావీదు ఆత్మతో సత్యంతో ఆరాధించాడంటే ఏంటి? 103 కీర్తనలో భావన, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో అది సత్యం. మనం ఆరాధన చేస్తాం, ఏం చేస్తాం? మనకు మేలు చేసిందే, అంతే కదమ్మా. అది కొన్ని రోజుల తర్వాత అది ఎడిపోద్దాం, మనం ఎడిపోద్దాం. ఆ విధంగా ఉండదు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకం, అది సత్యం. పౌలు గారు అదే అంటున్నాడు, నాకు దేవుడు పరిశుద్ధాత్మ చేత నన్ను అభిషేకించాడు, అది సాక్ష్యం. రోమా సంఘంలో ఇంకా ఎవరైతే రక్షణ పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడలేదో వారిని గురించి ఏం మాట్లాడతాడు? నేను పరిశుద్ధుడు కనుక మీరును లేవులేని ఎంపిక చేసినప్పుడు లేవి కారణాలు చెప్తూ వచ్చినాడు. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడిని మనము ఆరాధించేవాడు ఎలాగుండాలా? ఉండాలి, అంతే కదా. అది కూడా నింపుతున్నాడు. అందుకే మనకు పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు, రక్షణ కార్యం జరిగించాడు యేసుక్రీస్తు ప్రభు. పరిశుద్ధ కార్యం జరిగించడము ఇంకా దానికన్నా గొప్పదై ఉన్నది, పరలోక రాజ్యానికి మార్గమై ఉన్నది. ఆ విధమైన రీతిలో ఆ విధంగా తన యొక్క సాక్ష్యము చెప్తున్నాడు. ఏమంటాడు? నా ఆత్మీయమైన నేత్రం తెరవబడ్డది. నేను పూర్వం దూషకుడును, హింసకరును, హానికరుడైన ఆయన నన్ను క్షమించి తెలియక పాపం చేస్తే క్షమించి నన్ను కడిగి శుద్ధీకరించినాడు. సాతాను యొక్క ఆధీనం నుంచి దేవుని యొక్క ఆధీనంలోనికి, చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొచ్చాడే. ఏ విధంగా అంటే అననీయ అనే ఒక నీతిమంతుని ద్వారా నన్ను పరిశుద్ధపరిచినాడే, నా ఆత్మీయమైన నేత్రాలు తెరిచాడని దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ వచ్చినవాడు. మనం ఏం చేస్తాము? ఇహలోక సంబంధమైన శరీర సంబంధమైన వాటి గురించి ఎక్కువ మనం దేవుణ్ణి
స్తుతించేవారు ఉంటారు. తప్పేం లేదు, అది ఇంటి దగ్గర చేసుకోవాలి. ఆదివారమే అని కాదు, ప్రతిరోజు ఉదయం లెగ్గానే దేవుని స్తుతించాలి. అయ్యా నూతన దినాన్ని ఇచ్చినావు, శేష దినము, జీవితంలో శేష దినము అనుభవించలేని వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయాను. అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ దినము నీ యొక్క ఏ పని అయినా చేసి చూడు, ఎంత సక్సెస్ఫుల్గా ఉంటుందో చూసుకోండి. లేదా దేవునికి కృతజ్ఞత చేయని వారుగా, కృతజ్ఞులుగా అంటే దేవుడు చేసిన మేలును మర్చిపోయి ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు కలిగినాయి. వాటిని అన్నింటి నుంచి తప్పించడానికి వెరీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ దేవుని యొక్క సన్నిధిలో మనం కృతజ్ఞత చెల్లించాలి. అప్పుడు ఆయన వాటికి ఓహో వీడు కొద్దిగా నేను చేసిన దానికి కొద్దో గొప్ప కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాడు. ఇంకొక ఇబ్బందులకు వెళ్ళినప్పుడు ఆయన మనల్ని విడిపించేవాడుగా ఉంటాడు, విమోచించేవాడుగా. ఎందుకంటే వీడు తిరిగి నాకు కృతజ్ఞత చెల్లిస్తాడనే ఒక ఉద్దేశం దేవునిలో కలగజేయాలి. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు కలగజేస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ విధమైన రీతిలో మన యొక్క సాక్ష్యం ఎలాగుంది, దేవుని మనము పరిశుద్ధమైన రీతిలో ఆరాధించేవారుగా ఉన్నామా, ఏ విధంగా మనం చేసేవారుగా ఉన్నాము. ఏమంటాడంటే ఇక్కడ మరి లేవికాండంలో మనం చూస్తే 11వ అధ్యాయంలో చూస్తే 44-45లో తినకూడని లేవికాండం 11వ అధ్యాయంలో తినాల్సినవి తినకూడని జంతువులు, పవిత్రమైన అపవిత్రమైన వాటి నుంచి కూడా ఆ లేవి సంతతిని మిమ్ములు మీరు పవిత్రపరచుకునిడి. ఇప్పుడు మనం అన్నీ దాని చెప్తున్నాం, ఏది దొరుకుతుంది. మనుషులను ఒక్కటే తింటం లేదు కానీ ఒప్పుకోరు కాబట్టి దొరకరు, అన్నీ తింటున్నాం. కాకపోతే ఏంటంటే దేవుడు ఒక వెసులుబాటు ఇచ్చినాడు, ఆహారం దేవుడే ఇచ్చినాడు. కాబట్టి దాన్ని దేవునికి ప్రార్థన చేసి తిన్నట్టయితే పౌలు గారు చెప్తారు 1 కొరింథీ 9:10 అధ్యాయంలో 10 వచనం 11 వచనం నుంచి ఆ విధమైన రీతిలో చేసినట్టయితే ఇతరులకి ఇబ్బంది కలగదు. దేవుడు దాన్ని ఆశీర్వదించి దీవించి దాని మీద ఉన్న అపవిత్రత తీసేస్తానంటాడు. అది ప్రత్యేకపరచుకోమన్నాడు. ఇక్కడ వ్యక్తిగతమైన రీతిలో 11వ అధ్యాయం 44-45 వచనాలు ఏం చెప్తాడు చూడండి అమ్మా. నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక. చూడండి మళ్ళా 2 మార్లు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, నీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి 2 మార్లు చెప్పాడా. ఇదే విషయాన్ని ఫిలిప్పీ సంఘానికి కూడాను 2 మార్లు దేవుని యందు సంతోషించడి, మరలా చెప్తున్నాను ఆనందించడి. 2 మార్లు ఎందుకు చెప్తున్నారంటే మానవుడు దేవుని దగ్గర ఏమంటాడంటే, అయ్యా నువ్వు జ్ఞానం ఇచ్చినా కదా అది ఎటో పోగొట్టుకున్నాను, గుర్తు లేదు, మతి మరుపు వచ్చిందని అంటే, అరే నీకు అలాలా బిడ్డ ఇంకోసారి గుర్తు చేస్తానని గుర్తు చేస్తాను. 2వ మారు గుర్తు చేస్తాడు, 3వ మారు గుర్తు చేయడు. ఏం చేయాలో చేస్తాడు. సెకండ్ మెసేజ్లో చూద్దాం దాని సంగతి. ఏమంటున్నాడు, మీ దేవుడు పరిశుద్ధుడైన కనుక మీరును పరిశుద్ధులై ఉండు. అక్కడ అపవిత్రతను గురించి 45వ వచనాలు చెప్తాడు, చదవమ్మా. మీరును చూడండి అమ్మా, ఇక్కడ లేవీలు వీళ్ళ యొక్క ధర్మం ఏంటంటే యాజక ధర్మం నిర్వర్తిస్తారు. ఆ పాత దినంలో ఏం చేస్తారు, మేకల్ని, గొర్రెల్ని, గొడ్లని బలిగా అర్పిస్తూ వచ్చి ప్రతి ఏటా తీసుకొచ్చేవాళ్ళు. ఈ యాజక ధర్మము నిర్వర్తించేవాళ్ళు ఆ యొక్క బలి అర్పణ సరి అయినదా కాదా, పరిశుద్ధమైన దేవునికి అర్పించాలో అర్పింపకూడదో సర్టిఫై చేయాల్సిన పని మీది. ఎప్పుడు చేస్తారు, మీరు పరిశుద్ధంగా ఉంటే అది అపవిత్రమైందని చెప్పగలుగుతారు, లేకపోతే చెప్పలేరు. కాబట్టి యాజక ధర్మము నిర్వర్తించేవారు పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధంగా ఉండి ఆ బలి అర్పిస్తే, పరిశుద్ధమైన దేవుని యొద్ద అర్పిస్తే ఆ బలి అర్పణకు ప్రతిఫలం ఉంటుంది, లేకపోతే ఉండదు. అది చెప్తున్నారు. ఇప్పుడు మనం పరిశుద్ధమైన దినంలో దేవునికి పరిశుద్ధమైన రీతిలో మనం బలి అర్పణ ఏమైనా ఇందాక చూసాం. ఎబ్రీ పత్రిక 13:15లో ఏమన్నామమ్మా, ఎబ్రీ పత్రిక 13:15 చదవాలా తీయాలా.
అట్లా అదొక్కటే ఉందా? దానికి ముందు ఎవరు చదవాలా? జానుల పాప చదువుతామా నువ్వు? కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ ఎందుకు చేయాలి? ఆయన ద్వారా. ఆయన ద్వారా అంటే ఎవరు? క్రీస్తు యేసు ద్వారా. ఏమి క్రీస్తు యేసు ద్వారానే ఎందుకు చేయాలా? మనకై యేసు మరణించే మన పాపముల కొరకే, నిత్య జీవము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయ, నిత్యము ఆయనకు స్తుతియాగము, అది బలి అర్పణ, ఆత్మ సంబంధమైన బలి అర్పణ. అది అక్కడ వస్తు సంబంధమైన, జంతు సంబంధమైన. ఇక్కడ మనం వేరియేషన్ ఏం గమనించాలంటే, పాత దినముల్లో తప్పు చేసిన వాళ్ళు యాజకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము తప్పు చేసాము ఎట్లా అంటే, ఆయన తప్పుకి క్యాలిక్యులేట్ చేసి, అరే నువ్వు ఒక గేదెనో ఒక ఎద్దునో కోడెనో ఈరా అంటాడు. బీదవాడైతే ఆఖరికి 2 గువ్వలైనా తెచ్చియమంటాడు. కానీ తప్పు చేసింది ఎవరండి ఇక్కడ? ఇక్కడ దీనికి క్రీస్తు ప్రభు మరణానికి లింక్ ఉన్నది. తప్పు చేసింది మనం మనుషులు. ఏ తప్పు చేయని, నేను తప్పు చేయాలని చెప్పలేని నోరు లేని పశువులైనా బలిగా అర్పించేస్తామే. అయితే దానివల్ల సంపూర్ణ సిద్ధి కలగదు, సంపూర్ణమైన విడుదల విమోచన కలగదంటాడు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో చూస్తాము, ఏకైక బలియాగం ద్వారానే తప్ప మేకల యొక్కయో గొర్రెల యొక్కయో రక్తం వల్ల మీకు విమోచన కలగదు. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము ఒక్కమారు ఇచ్చిన బలియాగం దాని సంపూర్ణమైన సిద్ధి కలుగుతుంది. దానివల్ల సంపూర్ణ సిద్ధి లేదు. కాబట్టే ఆయన 2వ మారు ఈ లోకానికి రావాల్సి వచ్చి ఆ శిలువ కార్యాన్ని చేశాడని అపోస్తలుడైన పౌలే చెప్తూ వస్తుంటాడు. ఆ విధమైన రీతిలో శిలువ కార్యాన్ని జరిగించిన ఆ యొక్క క్రీస్తు ద్వారా మన యొక్క ఆత్మ అర్పణలు ఎప్పుడు ఉండాలంటమ్మా? ఎబ్రీ 13:15 ఎల్లప్పుడు దేవునికి ఎల్లప్పుడు. ఆదివారం అని లేదమ్మా అక్కడ? ఆదివారం అని ఉండాలి కదా. ఇందా చెప్పానా? ఎల్లప్పుడు అంటే నువ్వు జీవించి ఉన్నంత కాలము దేవుని ఎరిగిన దగ్గర నుంచి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళే వరకు, చివరి దినం వరకు ఎల్లప్పుడూ స్తుతి యాగం. అంటే మన వల్ల కాదులేండి. యాగం అంటే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెప్తాడు, సజీవ యాగంగా మీ ప్రాణములను ఆయనకు సమర్పించుకోవాలంట. ఈ నోట్లో నుంచి వచ్చేదే చేయలేకపోతున్నామే. సజీవ యాగంగా దేవునికి మనం అర్పించుకోగలుగుతామా? ముందు ఇది చేస్తే అదేమన్నా అవుతుందేమో చూద్దాం. అంతేనా సల్మాన్? ముందు ఇది చేయగలిగితే ఒక మెట్టు ఎక్కితే 2వ మెట్టు ఎక్కుతాం. డైరెక్ట్ 2వ మెట్టు ఎక్కమంటే నన్ను ఎక్కమంటే నేను ఎక్కగలుగుతానా? పిల్లలు అయితే ఎక్కుతారు, ముసలు ఎక్కలేరు కదా. అందుకనే ఒక మెట్టుగా దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ, మనల్ని సరిచేస్తూ, సరిదిద్దుతూ ఆ యొక్క పరలోకమైన లోకానికి పై మెట్టుకు తీసుకెళ్ళడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన చేసే కార్యాలు ఏం తక్కువ కాదు, ఈయన తక్కువ అంచనా వేయద్దు. అందుకని ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించమంటాడు. ఆచరించినట్లయితేనే ఆ యొక్క దినం యొక్క దీవెనను మనం పొందేవారుగా ఉంటాం. ఆ విధమైన రీతిలో మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధాత్మ శక్తిని గురించి మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఎవరండి? అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది ఎవరమ్మా? పేతురేనా? ఇందాక అడిగాడా? చూద్దాం. ఆయన కూడా పరిశుద్ధాత్మ నింపాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. పేతురు యోహాన్లకు కూడాను దేవుడు పరిశుద్ధాత్మని నింపుతూ వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏం శక్తి? పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలోను బూది గంతముల వరకును ఏమై ఉండాలంట? పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఎలాగుండాల? పేతురు యోహాను సాక్ష్యం చెప్తారు. 2వ అధ్యాయంలో అనుకుంటా, వారు జనసమూహములకు
ఈ ఈ యొక్క సత్యాన్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన తర్వాత వారు క్రీస్తు యొక్క శక్తిని ప్రభావాన్ని తెలియపరిచినప్పుడు ఒకే దినములో 3,000 మంది దేవుని అంగీకరించిన వారు బాప్తిసం పొందినవారు. పరిశుద్ధాత్మ కార్యం చూడండి ఏ విధంగా చెప్తారు. మనకు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారం అయితే ఆ పరిశుద్ధాత్మ నింపిన దేవుని మనము ఎల్లప్పుడూ కృతజ్ఞత తెలియపరచవలసిన అవసరం ఉందని వాక్యము. మరి అపొస్తలుడైన పౌలు గారు చిన్న వ్యక్తి కాదు. యేసుక్రీస్తు తర్వాత సొలొమోను రాజు తర్వాత శిష్యుల కంటే ఎక్కువైన జ్ఞానం కలిగిన అపొస్తలుడైన పౌలు పాత నిబంధన గ్రంథం మొత్తం జల్లించాడంట. బట్టి ఫైబ్రికేట్ చేసి దానిలో సత్యాలను ఇక్కడ తీసుకొచ్చి కొత్త నిబంధన గ్రంథంలో తన సాక్ష్యం రూపంలో రాస్తూ వచ్చినాడు. నిజంగా తన వ్యక్తిగతమైన వ్యక్తిత్వానికి కలుపుతూ తెలియపరుస్తూ వస్తున్నాడు. ఆ విధమైన రీతిలో మన యొక్క సాక్ష్యము, మన యొక్క బాప్తీస సాక్ష్యము, రక్షణ సాక్ష్యం ఏమిదో ఉంది. పరిశుద్ధాత్మ నింపుదల ఎలాగుంది? పరిశుద్ధాత్మ పైనుంచి నింపబడినప్పుడు వారు ఏం పొందినారమ్మా? శక్తి. ఏం శక్తి? పరిశుద్ధాత్మ శక్తిని పొందినారు. అది సత్యం. అది మన ఆరాధనలకు బయటికి రావాలి. అయ్యా పరిశుద్ధాత్మ లేని పరిస్థితిలో, అపవిత్రమైన రీతిలో జీవిస్తున్న పరిస్థితిలో నీ యొక్క పరిశుద్ధాత్మను నాలో నింపుతూ వచ్చినావే, అది కొనసాగించే దేవుడు అని నువ్వే చెప్తున్నావే. అందుకు ఎంతైనా దేవుని మనము స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలని చెప్తూ వచ్చిన వాడు అన్నాడు. అదేవిధంగా చూసినట్టయితే ఇంతగా మనం చూసినట్టు యోహాను సువార్త 16:8 ఏమంటాడు? ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి, అంటే పాపము నుండి, పాప లోక దాసత్వము నుండి విడిపించడానికి, పాపము వలన వచ్చి జీతం మరణాన్ని, ఆ వాటి నుంచి విడిపించి దేవుడు నీతిమంతుడు కనుక నిన్ను కూడా నీతిమంతుడుగా చేస్తాడని తెలియపరుస్తాడు, ఒప్పింపజేస్తాడు. ఎందుకు ఒప్పింపజేస్తాడు? నువ్వు నీతిమంతుడు అయితే దేవుని యొక్క రాజ్యంలో ఉంటావు, నీవు తిరస్కరించినట్టయితే నిత్య నరకంలో ఉంటావని ఒప్పింపజేసి దేవుని యొక్క సన్నిధికి తీసుకెళ్లేవాడుగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగిస్తాడని మనం చూస్తూ వచ్చిన వారుగా ఉన్నాం. అంతే మనం చూసినట్టయితే ఈయన ఎప్పటి నుంచి ఉన్నవాడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఏంటి, స్థితి ఏంటి, పరిస్థితి ఏంటి, జననం ఏంటి, ముగింపు ఏంటి అనే విషయాన్ని కూడాను అపొస్తలుడైన పౌలు చాలా చక్కగా చెప్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. మనం చూసినట్టే గలతీయులకు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూస్తారా? సహోదరులారా, ఏమండి? స్వతంత్రం అంటే పాపము యొక్క దాసత్వము, సాతాను యొక్క దాసత్వం నుంచి విడిపించి స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడతారు. స్వతంత్రం అంటే దేవుని యొక్క బిడ్డలమని చెప్పుకోవడానికి ధైర్యాన్ని, అబ్బా తండ్రి అని పిలవడానికి అధికారం ఇచ్చినాడు అంటాడు. స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడతారు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రంను అది ఇక్కడ వారు పైనుంచి పొందిన ఆత్మ వలన ఆత్మశక్తి పొందినారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా స్వాతంత్రం వచ్చింది. వారి పరిస్థితిలో స్వాతంత్రం లేని కొద్ది పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు పేతురు, యోహాను కూడా నిత్యమైన స్వాతంత్రం వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడు వారు చేసిన కార్యాలు మనం చూస్తూ వచ్చినాం. మనకు కూడా దేవుడు స్వాతంత్రాన్ని ఇస్తాడు. ప్రతి ఒక్కరి దళిత సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి స్వాతంత్రం ఇచ్చేవాడుగా ఉన్నాడు దేవుడు. అయితే ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకోవద్దు, ఆధారం చేసుకోవద్దు. అది ఆత్మ సంబంధమైన శక్తి కాబట్టి ఆ యొక్క ఆత్మ సంబంధమైన శక్తితో నేను దేవుణ్ణి స్తుతించి గణపరచు, ఆరాధించు. కానీ ఆ ఆత్మశక్తిని, ఆ యొక్క స్వేచ్ఛను నీవు నిర్వినియోగం చేయొద్దు అంటాడు. వేరే పనికి వాడుకోవద్దు. ఆత్మ సంబంధమైన విషయం ఆ విధమైన రీతిలో ఉండాలని, పాపం నుంచి, శాపం నుంచి విడుదలనిచ్చి నీకు స్వేచ్ఛ ఇచ్చింది ఎందుకంటే ఆత్మలో పరిశుద్ధాత్మ శక్తిని పొంది, స్వేచ్ఛ పొంది,
దేవుని స్వేచ్ఛగా ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చాడని పౌలు గారు తెలియపరుస్తూ వచ్చినాడు. అంతేకాకుండా ఏమంటున్నాడు మనం చూడండి, కిందకి వెళుద్దాం. అదే గల్తీలకు రాసిన పత్రిక మనం చూసినట్టయితే 16 వచనం ఒకసారి చదువుతారమ్మా ఎవరైనా? 5:16. నేను చెప్పినది ఏమనగా, అదండి చూసారా, పరిశుద్ధాత్మ నీకు ఇచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మానుసారంగా, ఇదొక హెచ్చరిక, పరిశుద్ధ యొక్క ఆత్మ అనుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఏచ్ఛలు నెరవేర్చరు. రాదు, కోరిక రాదు. ఏచ్ఛలు నెరవేర్పుకి ఇచ్చ అంటే కోరిక రాదు. పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడినప్పుడు దేవుని మందిరికి వెళ్దాం, పరిశుద్ధమైన కూటాలు అక్కడికి వెళ్దాం, పరిశుద్ధమైన దేవుని వాక్యం చదువుదాం, ఇదే ఉంటుంది. మనం వేరే మా స్వాతంత్రాన్ని వేరే దిక్కు డైవర్ట్ చేస్తే ఏమంటుందట, మనం లాక్కపోయి పీక్కపోయి నిత్య నాశనానికి పంపిస్తాం. ఇది ఒక హెచ్చరిక. కాబట్టి సహోదరులారా, ఏం చేయాలా మనము? ఆత్మానుసారంగా, నీకు పరిశుద్ధాత్మనిచ్చింది ఆత్మకి అని చెప్తున్నాడు, శరీరానికి కాదు, శరీర స్వేచ్ఛ కాదని చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. అది మనం గమనించాలి. దేనికి ఉపయోగించాలో తెలియని పరిస్థితిలో ఉన్న గలతీ సంఘాన్ని తెలియపరుస్తున్నాడు. మనం కూడా కొన్ని పరిస్థితుల్లో మనమే పెద్ద జ్ఞానవంతులం కాదు, లేకపోతే వారికంటే గొప్పలం కాదు, వారికంటే మనకంటే ముందు 2000 సంవత్సరాలు ఉన్నోళ్ళు మనం ఇక్కడికి వచ్చినా కూడా అంత జ్ఞానం కూడా లేదు మనం. అందుకే ఈ వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ జ్ఞానాన్ని తెలుసుకొని మనము పరిశుద్ధ దినమును ఏ విధంగా ఆచరించాలో అనే విషయాలను చాలా ఖచ్చితంగా తెలియపరుస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అదేవిధంగా మనం చూస్తే ఇంకేమంటున్నాడు చూడండి, ఒకవేళ పరిశుద్ధాత్మ ఇచ్చిన కార్యాన్ని పరిశుద్ధాత్మకు ఉపయోగించకపోతే జరిగే నష్టం, శరీరముకు ఆత్మకు శరీరమునకు విరుద్ధంగా అపేక్షించును అంటే కోరుకుంటుంది. మనం ఏం చేయాలా? శరీర కార్యాలకి మనము స్వస్తి చెప్పినట్టయితే సంపూర్ణమైన ఆత్మ సంబంధమైన రీతిలో నడపబడతాం. ఒకవేళ దాన్ని కూడా ఎలవ్ చేసినామంటే శరీరానికి ఆత్మకి శరీరానికి ఉపేక్ష అంటే శరీరం ఏమంటుంది, ఆత్మ ఏమంటుంది, అరే నీకు దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చాడు కదా, అమ్మ నీకు దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చాడు కదా, పరిశుద్ధ దినం వెళ్ళి దేవునికి వందనాలు చెల్లియచ్చు కదంటే శరీరం ఏమంటుంది, నిన్నటి దాకా బాగలేదు, ఇప్పుడే కాలు 2 అడుగులు ఎత్తున్నాం, అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఏరా మోహను అన్నదా? 5 కానీ బాగా తెలుసు, అందుకని అవుతాడు. ఏంటి అంటే శరీరం ఎప్పుడు శరీర క్రియల గురించి ఆలోచిస్తుంది. కాబట్టి అదేమంటుంది, ఈ లోకమే శాశ్వతం అనుకుంటుంది. ఎందుకంటే మనుషుని దేవుడు మన్ను నుంచి తీశాడు కాబట్టి నాకు ఇదే స్వాస్థ్యం అంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు పైనుంచి నింపినాడు. పరిశుద్ధాత్మ ఎక్కడికి పోవాలని చూస్తుంది? పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి నింపబడ్డది? పైనుంచి. అక్కడికి పోదాం అంటుంది. ఇక్కడికి ఆ శరీరం ఏమంటుంది, ఇక్కడ పోదాం. ఎవడో పార్టీకి పిలిచిండు, బిర్యానీ ఉందంట, లేకపోతే ఏదో ఉందంట, వెళ్దాం పద. అక్కడ పోతే ఏముంది, ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. ఒకడు కాకపోతే ఒకడు వస్తాడు, ఇక్కడి నుంచి కాకపోతే ఇంకొకడు ఒకడు చెప్తాడు. ఏముండదు అక్కడ. ఏమొస్తుంది, ఆత్మకు బలం వస్తుందో లేదో అయితే తెలియదు. కానీ ఇది రుచికరమైన భోజనాలు తింటే ఏదో తేన్పు వస్తుందంట, సాటిస్ఫాక్షన్ తేన్పు వస్తుందట. ఆత్మకి రాదు. ఎందుకంటే ఆ యొక్క శక్తి దీని ముందు తగ్గించి వాల్యూ చేసిన వారు మనమే. నువ్వు కాదు శరీరంతో, అది కాదు నాకు కావాల్సిన ఆత్మ సంబంధమైన ఆహారము, బలమైన ఆహారాన్ని పౌలు గారు అదే అంటాడు, మీకు పాలతో భోజనం పెట్టినాను అంటాడు. బలమైన ఆహారం మీకు పెట్టలేకపోయినాను, ఎందుకంటే పాలతో భోజనం పెట్టే పరిస్థితిలోనే ఉన్నారు. ఇంకా చిన్నపిల్లల వాళ్ళే పాలు తాగేటోనికి 3 నెలలకి 6 నెలలకి 1 కేజీ అన్నం పెడుతుంటాడా వాడు? చెప్పాలా, డాక్టర్ గారు చెప్పాలి.
ఉంటాడా? మన పరిస్థితి అంతే. పౌలు గారు చాలా చక్కగా విశదీకరించాడు. ఏంటంటే, ఇంకా మనం పాలు తాగే పరిస్థితిలోనే ఉన్నారా బాబు మీరు? బలమైన ఆహారం తినాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలంట. ఆ బలమైన ఆహారం తినాలి, అరిగించగల, తట్టుకోవాలంటే అది కావాలి. అది లేదు. కాబట్టి జాగ్రత్త. పరిశుద్ధాత్మ మీలో నింపబడినప్పుడు దాన్ని వ్యర్థంగా పోనీయకండి. అర్థం తెలుసుకొని దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి, దేవుడు దేని కొరకైతే నీకు స్వాతంత్రము నీకు నాకు ఇచ్చినాడో, విడుదల విమోచన ఇచ్చినాడో, తన యొక్క శిలువ కార్యం ద్వారా జరిగించిన విడుదల విమోచన పరిశుద్ధాత్మ దేవుడి చేత కొనసాగింపజేస్తున్న విషయాన్ని గుర్తు చేసుకొని మనం దేవుని స్తుతించేవారుగా ఉండాలని ఎంతో కోరిక కలిగిన వారుగా ఉన్నాడు. మనం చూసినట్టయితే చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. చూడండి, నీకు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మనిచ్చినప్పుడు క్రియలలో దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోతే, ప్రదర్శించలేకపోతే అది ఏమైపోయిందంట అమ్మా? ఒంటిగా దేవుడు మనల్ని నింపినాడు. పరిశుద్ధాత్మ రెండు కలిసి ఉన్నాయి. నింపబడిన వాడు దాన్ని అనుసరించి నడకపోతే, క్రియలలో ప్రదర్శన లేకపోతే అది ఒంటిగానే ఉండిపోద్దంట. మలాకీ గ్రంథంలో అనుకుంటాం, మలాకీలోను ఆమోస్ గ్రంథంలో 3వ అధ్యాయంలో సమ్మతింపక ఇద్దరు కలిసి నడుస్తారా? నడవరు. పరిశుద్ధాత్మ నీ యొక్క ఆత్మ రెండు కలిసి ఉన్నప్పుడే సమ్మతి కలిగి దేవుని యొక్క మందిరానికి వెళ్తారు. దేవుని యొక్క కార్యాలు క్రియల రూపంలో, పరిశుద్ధాత్మ కార్యాలను క్రియల రూపంలో చూపింపగలగాలి అని చెప్తున్నాడు. లేకపోతే అదే మృతమే. ఎందుకు పనికిరాదు? అది నీలో పరిశుద్ధాత్మ ఉన్నదని ఎవరికి తెలుస్తుంది? నువ్వు ఆరాధన చేస్తే తెలుస్తుంది. నీ పరిస్థితి ఎలాంటి నుంచి దేవుడు ఏ విధంగా పరిశుద్ధపరిచినాడో దాన్ని బట్టే తెలుస్తుంది. నువ్వు లోబడ పెట్టుకొని నువ్వు ఆరాధన చేయలేదనుకో, ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. అందుకని ఏమంటున్నాడు? అయితే ఆ విధముగా దేవుని స్తుతించే గణపరిచే వారి రిలేషన్ ఎలాగ ఉంటుందో యోహాను సువార్త చూడండి, 15వ అధ్యాయం 10వ వచనం చదవండి. యోహాను సువార్త 15:10. ఏమంటారు? పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయదలిసి పరిశుద్ధాత్మని క్రీస్తు ప్రభు అనుగ్రహించి వెళ్ళినప్పుడు, మనం పొందినప్పుడు ఆయనను ప్రేమించేవారుగా ఉండాలి. ఆయనలో ఆ యొక్క ప్రేమలో నిలిచి ఉన్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో నిలిచుంటాడంట? ఎవరైతే ఆయనలో నిలిచుంటారో వాని అందు నేను నిలిచి ఉంటాడు. మరి నిలిచి ఉన్నాడని దానికి రుజువేంటి? ఎగ్జిక్యూషన్ కావాలి కదా, ప్రత్యక్షపరచబడాలి. లేకపోతే వ్యర్థము వ్యర్థము సర్వము వ్యర్థం అంటాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే జ్ఞానైన సొలొమోను చెప్తాడు, ఇన్ని ఇచ్చినా కూడాను మనం దేవుని పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధమైన రీతిలో స్తుతించి కనపరచలేకపోతే మృతము చెందినవారుగా ఉంటాం, ఆత్మ చనిపోయిన వాడుగా ఉంటాం. ఆత్మలో ఉత్తేజం ఉండదు, పరిశుద్ధాత్మ కార్యం కనబడదు. అదే చెప్తున్నాడు, ఎగ్జిక్యూషన్ ఉండదు. ఒకవేళ నువ్వు చేసినట్టయితే ఆయనతో సహవాసం కలిగి ఉంటే, ఆయన మనతో సహవాసం కలిగి ఆయన మనల్ని ప్రేమించేవాడుగా ఉంటాడు. ఇక్కడ ఉన్నప్పుడు ప్రేమిస్తాడు, పరలోకంలోకి కూడా మనల్ని అదే ప్రేమను బట్టి తీసుకెళ్లేవాడుగా ఉన్నాడు. అదేవిధంగా చూస్తే అదే 14వ వచనం కూడా చదవండి, యోహాను సువార్త 15:14. ఏమై అంటారమ్మా? దేవుడు మనకు స్నేహితుడు అంటే చాలా చిన్న చూపు కదా మనకి. ఈ 15వ అధ్యాయంలో నేను ద్రాక్షావల్లిని మీరు తీగలై ఉన్నారంటే క్రైస్తవుడికి క్రీస్తుకు కలిగిన అనుబంధాన్ని ఏమంటాడు? కట్టుబడిన దాన్ని, అంటు కట్టబడిన విషయాన్ని తెలియపరుస్తూ ఏమంటాడు?
ఒక స్నేహితుడుగా, ఫలించే ఒక వృక్షానికి ఫలభరితమ లేని మన ఒక తీగని తీసుకెళ్ళి అందరూ కట్టుకుంటాను అంటున్నాడే, ఫలభరితమైన జీవితాన్ని ఇస్తానంటాడే. అంతేకాకుండా ఏంటో స్నేహితుడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్నేహితుడుగా ఉంటే అపవిత్ర కార్యాలు మన దగ్గరికి వస్తాయా? రోమా 8:9-10 అనుకుంటా చూడు, రోమిలకు రాసిన పత్రిక ముందు 6-7 చూడండి అమ్మా, ముగించేస్తాను. ఆత్మానుసారమైన మనసు అమ్మా జీవము, ఆత్మానుసారం పరిశుద్ధ ఆత్మానుసారంగా మనము ఇచ్చిన దేవుడు ఇచ్చిన దాన్ని జీవించినట్టే. జీవం అంటే ఇట్ మీన్స్ నిత్య జీవము. నిత్య జీవం ఎక్కడుంది? పరలోకమందు. అక్కడ ఏమున్నది? ఇక్కడ మనకి యోహాను సువార్త 14:27 ఏమన్నాడు? నా సమాధానాన్ని మీకు అక్కడికి తీసుకుపోతాడు. స్టార్టింగ్ అక్కడ, అడ్రస్ ఎండింగ్ ఇక్కడ. అక్కడికి తీసుకెళ్తాను అంటున్నాడు. ఏమన్నాడమ్మా మరొకసారి చదివేది? ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా ఏమైనది? ఇది మనకొద్దు. మొదటిదే మనము కోరుకుందాం ఆత్మానుసారంగా జీవించడము. ఈ దినమే మొదలుపెట్టండి. పరిశుద్ధ ఆత్మానుసారంగా జీవించడం మొదలుపెట్టినట్టయితే మన యొక్క ప్రవర్తన, మాట, తలంపు, ఆరాధన అన్ని చూపులు కూడాను తేడా వస్తాయి. అది యాకోబు పత్రికలో చెప్పింది అదే. 2:21 క్రియలలో మనము ఎగ్జిక్యూట్ చేయలేకపోతే వ్యర్థం. ఇప్పుడు దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చినాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎన్ని కార్యాలు చేస్తూ వచ్చినాడు, మనల్ని ఏ విధంగా పరిశుద్ధపరుస్తూ వచ్చినాడు. క్రీస్తు ప్రభువు ఒప్పగించిన కార్యాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఫుల్ఫిల్ చేస్తూ వస్తున్నాడే. ఆ పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వారమై ఎన్నో విన్నాము. పాత నిబంధన కాలము నుంచే ఇప్పుడే ఉన్నాడని డౌట్ పడే వారి గురించి కొన్ని విషయాలు చెప్పాను. పాత నిబంధన కాలం నుంచే జగత్ పునాది వేయబడపు నుంచినే త్రిత్వంలో 3వ వాడైన పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడని తెలియపరిచి ఆయన కార్యాలను బట్టి మనం ఇప్పుడు ఆయన అండర్లో కొనసాగుతున్నాం. బట్టి ప్రత్యేకమైన రీతిలో రక్షణ ఇచ్చింది క్రీస్తు ప్రభువే కానీ, విడుదల ఇచ్చింది క్రీస్తు ప్రభువే కానీ, పరిశుద్ధాత్మ ఇచ్చిన దేవుని కూడా మనం స్తుతించి గణపరిచి ఆరాధించాలి. ఆ విధమైన రీతిలో ఆరాధనకు వెళ్దాం. ఒక పాట పల్లవిని చరణం పాడిన తర్వాత ఆరాధనకు వెళ్దాం.